అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ రామ్ లివింగ్ లైఫ్. ఇప్పుడు వీడియోలో చూస్తున్న వ్యక్తి పేరు ప్రభాకర్. ఇతను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఇతను ఒక మంచి ఉద్దేశంతో సే నో టు డ్రగ్స్ జోలికి ఎవరు వెళ్ళొద్దు అనే మంచి ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా బైక్ యాత్ర అయితే చేపట్టిండు. ఇతను చేపట్టిన యాత్ర అయితే ఈరోజు భారీ వర్షంలో సైతం మన సిద్దిపేటకు రావడం జరిగింది. దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్ అడిగి తెలుసుకుందాం. ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం. నా పేరు రాచకొండ ప్రభాకర్, మాది సూర్యాపేట జిల్లా. నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. బాగా ఈ దేశానికి యువతే వెన్నుముక లాంటిది. అలాంటి యువత మత్తు పదార్థాలకు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడి తమ అమూల్యమైన జీవితాన్ని చిత్తు చేసుకుని తల్లిదండ్రులకు తీరని గర్భశోకాన్ని మరియు ఈ సమాజానికి ఎంతో హాని కలిగిస్తున్నారు. యువత అలా ఉండొద్దన్న ఉద్దేశంతో నేను ఫిబ్రవరి నెల నుంచి నేను మత్తు పదార్థాలకు, మాదక ద్రవ్యాలకు వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నాను. యువత మనుషులు చదువుకొని అభివృద్ధి చెందాలి. అలాంటి యువత డ్రగ్స్కి అలవాటు పడి సర్వనాశనం అయిపోతున్నారు. ఎన్నో రకాలుగా నష్టాన్ని సమాజానికి కలిగిస్తున్నారు. అలా ఉండొద్దన్న ఉద్దేశంతో నేను ప్రచారం నిర్వహిస్తున్నాను. మాదక ద్రవ్యాలకు కాకుండా చదువుకొని మరియు గురువులు రావాలని కోరుకుంటున్నాను. ఎంతో కీలకమైన యువత నేడు మత్తు పదార్థాలకు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడి మత్తులో దోముకుంది. లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని మంచిగా కష్టపడి చదివి తల్లిదండ్రులకు, చదువు చెప్పిన గురువులకు మరియు సమాజానికి యువత నేడు మత్తులో యోగి ఆ విధంగా యువత సర్వనాశనం కావద్దనే ఉద్దేశంతో నేను గత ఫిబ్రవరి నెల నుండి వినూత్నంగా తయారు అయ్యి యువతను మరియు సమాజాన్ని చైతన్యం చేస్తున్నాను. మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే జీవితం చిత్తైపోయి చివరికి పురిలాగా మిగిలిపోతుంది. కాబట్టి మనం అందరము మత్తు పదార్థాలకు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఆరోగ్యవంతమైన తెలంగాణని మనం అందరము సాధించుకోవాలి. మంచి ఆరోగ్యం ఉంటేనే మనం ఏమైనా చేయగలుగుతాం. కాబట్టి ఈ మత్తు పదార్థాలకు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడద్దు. వీటి వల్ల ఎన్నో నష్టాలున్నాయి. తల నుండి పాదాను వరకు మన శరీరంలో ఏమి అవయాలు ఉన్నాయో ఆ అవయాలన్నీ మత్తు పదార్థాలకు అలవాటు పడడం వల్ల సర్వనాశనం అయిపోతాయి. గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీస్, లివరు, మెదడు ఇవన్నీ మాదక ద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు దెబ్బతిని సర్వనాశనం అయిపోతే అత్యాచారాలు. మంచి సమాజాన్ని మనము కాపాడుకోవాలి. మన పిల్లల్ని ఈ రోజుల్లో బడికి మన పిల్లల్ని మంచిగా పంపుదామన్నా గానీ మన బడి పక్కన గంజాయి చాక్లెట్లు ఉన్నాయి,